దేవుని ప్రజలారా, దేవునికి నీ డినామినేషన్తో పని లేదు, నీ మినిస్ట్రీతో పని లేదు, నీ బ్రాండ్తో పని లేదు, నీ క్యాస్ట్తో పని లేదు, నీ క్యాస్ట్తో పని లేదు, నీ కలర్తో కూడా పని లేదు, నీ ఏరియాతో పని లేదు, నీ లాంగ్వేజ్తో పని లేదు. నీతోనే పని ఆయనకి. ఏంటి అంటే, నీవు పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆయనతో కలిసి జీవిస్తావని ఆయనకు ఒక ఆశ. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాల చేత కోటాను కోట్ల దూతల చేత ఆరాధించబడుతున్నా నిన్నును బట్టి ఆయన ఆనందించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఆ పరలోక పట్టణాన్ని మహాభాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించుకొని లోకానికి వచ్చి తన్ను తాను రిక్తినిగా సిలువ మరణం పొందినంతగా ఆయన బలిగాను అర్పణగాను మారిపోయాడు. దేవుని ప్రజలారా, తన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మన పాపములకు విడుదల కల్పించి మనం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన దేవుణ్ణి హృదయములో, మన జీవితంలో ఆయన్ని ఆహ్వానించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా ఆయన ఒక రోజున కలుసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.